ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి కానుకగా 4 పెండింగ్ డీఏలు విడుదల. పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే పెండింగ్ డీఏలు, పీఆర్సీ మరియు ప్రభుత్వ పాత్రపై ప్రత్యేక విశ్లేషణ. ఎమ్మెల్సీ అలుగు నరసింహారెడ్డి గారి ఆందోళన అండి. ముఖ్యంగా ఎమ్మెల్సీ అలుగు నరసింహారెడ్డి గారు తన ప్రచారంలో ముఖ్యంగా పెండింగ్ డీఏల విడుదల అంశాన్ని ఎత్తి చూపిస్తున్నారు. ఆయన ప్రకటనల్లో ప్రతిసారి ఈ సమస్య ప్రస్తావిస్తూ ప్రభుత్వానికి ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఈ విషయంపై ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుత పెండింగ్ డీఏల పరిస్థితి. ప్రస్తుతం ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు 4 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా జనవరి డీఏను ప్రకటించింది. దీని ప్రకారంగా మొత్తం 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. సాధారణంగా జనవరి డీఏ ఫిబ్రవరిలో విడుదలవుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఈ విడుదలపై ఇంకా స్పష్టత అయితే ఇవ్వలేదు. ఇతర పెండింగ్ అంశాలు. పీఆర్సీ అండి. తాజా పీఆర్సీ దాదాపు 2 ఏళ్లుగా పెండింగ్‌లో ఉంది. ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షనర్లు దీనికోసం తీవ్ర ఆతృతతో ఎదురుచూస్తున్నారు. హెచ్ఆర్ఏ, సిపిఎస్ నిధులు. పెండింగ్‌లో ఉన్న ఈ ఇతర డిమాండ్లు కూడా ఉద్యోగులకు ఆర్థిక స్థితిపై ప్రభావం చూపిస్తున్నాయి. ఉద్యోగుల హక్కులు మరియు ఉచిత పథకాల నిష్పక్షమైన చర్చ. ఉద్యోగుల హక్కులు. డీఏ, పీఆర్సీ, ఇతర వేతనాలు వారి హక్కులు. నిధులు చెల్లించకపోవడం ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే అభిప్రాయాన్ని బలపరుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులే పౌరులకు సేవలందించే కీలక బలం. ఉచిత పథకాలపై వ్యయం. ప్రభుత్వం ఉచిత పథకాల కోసం వేల కోట్ల రూపాయలు కేటాయించడం విశేషం. కానీ ఉద్యోగులు, పెన్షనర్లకు రావాల్సిన నిధులను ఆర్థిక ఇబ్బందుల పేరుతో వెనక్కి వదిలేయడం బాధాకరం. ఉచిత పథకాలు అవసరమైన వారికి మాత్రమే ఉపయోగపడాలి. ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు చేపట్టకుండా ఉద్యోగుల హక్కులను పక్కన పెట్టడం ఖచ్చితంగా తప్పు. తాజా పరిస్థితిపై విశ్లేషణ. డీఏలు పెండింగ్‌లో ఉండటంతో ఉద్యోగుల జీతాలపై ప్రభావం పడుతోంది. పెన్షనర్ల జీవనోపాధిపై ఆర్థిక భారాలు ఏర్పడుతున్నాయి. పీఆర్సీ ప్రకటన ఆలస్యం. పీఆర్సీ 2 ఏళ్లుగా పెండింగ్‌లో ఉండటం, దీనిపై ఎటువంటి స్పష్టత లేకపోవడం నిరాశ కలిగిస్తోంది. అనేకసార్లు వాగ్దానాలు వచ్చినా కార్యరూపం అయితే దాల్చలేదు. ప్రభుత్వం ఆర్థిక వ్యవహార శైలిపై అయితే ప్రశ్నలు. ఆర్థిక ఇబ్బందులు చెప్పుకుంటూ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ఆలస్యం చేయడం. అదే సమయంలో ఉచిత పథకాల కోసం బడ్జెట్ కేటాయించడం వల్ల ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ సామర్థ్యం ప్రశ్నార్థకమవుతోంది. ఉద్యోగుల డిమాండ్లు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ప్రభుత్వం నుంచి కొన్ని చర్యలైతే ఆశిస్తున్నారు. అవేంటంటే తక్షణమే పెండింగ్‌లో ఉన్న డీఏలు విడుదల చేయాలి. పీఆర్సీపై స్పష్టత. గడువు తేదీ, అమలు తేదీ అయితే ప్రకటించాలి. ఉద్యోగుల పట్ల న్యాయమైన తీరు. నిధుల కేటాయింపులో పారదర్శకత. ఉచిత పథకాల కంటే ఉద్యోగుల హక్కులకు ప్రాధాన్యత. ఎమ్మెల్సీ అలుగు నరసింహారెడ్డి గారి విజ్ఞప్తి మరియు ఉద్యోగుల సహకారం. ఎమ్మెల్సీ గారి ప్రకటనలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరినీ ఈ అంశంపై చైతన్యవంతులనైతే చేస్తాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షనర్లు ప్రభుత్వం ముందు తమ డిమాండ్లను మరింత స్పష్టంగా వినిపించాల్సిన సమయం ఇది. ఈ సమస్యపై ప్రభుత్వ స్పందన వచ్చే వరకు కూడా ఉద్యోగుల సంఘాలు ప్రణాళికాబద్ధమైన పోరాటం కొనసాగించాలని అయితే భావిస్తున్నారు. సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.